సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గం శ్రీ బీరంగూడలో శ్రీ శంభులింగేశ్వర ఆలయానికి కార్తీక మాస సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చి భక్తులు దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం శంభులింగేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని ఆలయ ధర్మకర్త చైర్మన్ ఆదెల్లి రవీందర్ తెలిపారు. ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు కోరారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి యొక్క రామరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయంలో మరి పెద్ద ఎత్తున కార్తీక ఉత్సవం జరిగింది. మరి గత 15 రోజుల్లో కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి కూడా సాయంత్రం పూట ఈ యొక్క ధ్వజస్తంభానికి జ్యోతి ప్రజ్వలన మరి ప్రధాన అర్చకులు ఆకాశ దీపం మరి ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రవణ్ కుమార్ గారు మరియు సాంబశివరావు పంతులు మరియు ఇక్కడ మధు పంతులు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కార్తీక పౌర్ణమి కార్యక్రమాన్ని గత 15 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పొద్దున నుండి కూడా మార్నింగ్ 4 గంటల నుండి కూడా ఈ యొక్క శంభులింగేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున మరి ఈ యొక్క ఆలయంలో అనేక రకాలుగా అభిషేకాలు మరి పూజా కార్యక్రమాలు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కానివ్వండి, గ్రామాల వాళ్ళు కానివ్వండి, పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంకా వేలాదిగా భక్తులు విచ్చేసి ఇక్కడ దీపాలు వెలిగించి ఈ యొక్క స్వామివారిని మొక్కుకొని మరి విజయవంతంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పూర్తయింది. మరి ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేషమైన మన భక్తులు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శంభులింగేశ్వర ఆలయంలో మరి అశేషమైన భక్తులు పెడుతూ ఉన్నారు. ఈ యొక్క శంభులింగేశ్వర ఆలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహాశివరాత్రి ఉత్సవాలు కానివ్వండి, లేదంటే వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి. శంభులింగేశ్వర స్వామి భాషలు బీరంగూడ గ్రామంలో శంభులిగుంటలో నివాసం ఉన్నటువంటి రమరాంబికా సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికీ స్వామివారి ఇప్పటికీ ఈ ఆలయంలో నిర్మాణం అయినప్పటి నుంచి కూడా ఆలయ ధర్మకర్త గారు ఆదెల్లి నారాయణ గారి యొక్క సంకల్పంతో ఈ యొక్క దేవాలయము నిర్మించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు రవీందర్ గారు వారి యొక్క అన్నదమ్ములందరూ కూడా కలిసి ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధి చెందుతూ అనేకమైన కార్యక్రమాలు చేపట్టి భక్తులకు ఎంతో ఉత్సాహాన్ని కల్పించి మాకు అర్చక స్వాములకు కూడా ఎంతో సహాయకారంగా ఉంది. ఎల్లవేళలా అన్ని విధాలుగా పరీక్షణ చేస్తూ ఆలయ సిబ్బందికి కానీ ఎటువంటి లోటుపాటు లేకుండా రావణవాస